ఎమ్మెల్సీ అనంతబాబే తన కుమారుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చినట్లు మృతుడి తల్లిదండ్రులు కోర్టు ముందు సాక్ష్యం చెప్పినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాడ సుబ్బారావు స్పష్టం చేశారు. గతంలో అనంతబాబుకు తన కుమారుడికి మధ్య విభేదాలు ఉన్నాయని, అతని అవినీతి అక్రమాలు అన్నీ తన కుమారుడికి తెలిసినందునే దారుణంగా చంపారని ముగ్గురు సాక్షులు కోర్టుకు చెప్పినట్లు స్పష్టం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించి రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగుతోంది. మృతుడి తల్లిదండ్రులు సహా సోదరుడి నుంచి న్యాయమూర్తి వాంగ్మూలం తీసుకున్నారని, ఈ నెల 26 వరకు 12 మంది కీలక సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తారని తెలిపారు. చెప్పేది ఏంటంటే అనంతబాబే కక్షతో చంపాడు, అతనే తీసుకెళ్ళాడు, అతనే శవాన్ని తెచ్చాడు అనేది చాలా స్పష్టంగా దీంట్లో చెప్తున్నారు. కాబట్టి ఎందుకు తీసుకెళ్ళాడు, ఎందుకు తెచ్చాడో వాళ్ళ సాక్ష్యాల్లో ఏం చెప్తారో చూడాలి. ప్రధానమైన వాళ్ళు 26 వరకు అయిపోతారు. తర్వాత ఇంకొక 4-5 ఇండిపెండెంట్ విట్నెస్లు ఉన్నారు. తర్వాత సీసీ ఫుటేజీలు సీజ్ చేసిన వాళ్ళు, ఎఫ్ఎస్ఎల్ ఎక్స్పర్ట్స్, అలాగనే సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్న దాని మీద వచ్చిన రిపోర్ట్లు, ఇవన్నీ కూడా మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారు. 87 మంది సాక్షులు ఈ 3 నెలల లోపు, అంటే దాదాపుగా ఆగస్టు లోపుగా ప్రాసిక్యూషన్ తరఫున సాక్ష్యాలన్నీ కూడా పూర్తయిపోవాలి. తర్వాత ఒక 2 నెలల పాటు ముద్దాయి తరఫున సాక్షులను ఏమైనా పెడతామంటే అవి 2 నెలల లోపు అయిపోవాలి. ఇవన్నీ కూడా కలిపి నవంబర్ 30వ తారీఖు లోపుగా కేసు విచారణ పూర్తవటమే కాకుండా తీర్పు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నవంబర్ సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం, అలాగనే హైకోర్టు పర్యవేక్షణ ప్రకారం ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఈ కేసు మీదే దృష్టి పెట్టి నవంబర్ 30వ తారీఖు లోపుగా ఈ కేసులో తీర్పు వెలువడవలసిన అవసరం ఉంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం.